ఇలా అంటున్నానని నువ్వేం ఫీల్ కాకరా. నీ నీ షార్ట్ ఫిల్మ్ అస్సలు బాగాలేదు. ఏమైంది? నీ ముందు షార్ట్ ఫిల్మ్ కూడా చూపించావు కదా, అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. నువ్వు చెప్పాలనుకుంటున్న థీమ్ అసలు అర్థం కావట్లే. ప్రాపర్ డ్యూరేషను ప్లాటు లేవు. గోడపైన పాకుతున్నట్టు ఒక చేతు, ఈల్డెడ్ క్లిప్, అవన్నీ ఒకటి కళ్ళలో వస్తాయి. వాడు భయపడి నిద్రలోంచి లేస్తాడు, ఇంకా అటు ఇటు కన్ను తింపుతూ ఉంటాడు. ఐ మీన్ డ్రీమ్ నుంచి లేచాక. ఇది నువ్వు నాకు చెప్తుంటే అర్థమవుతుందిరా, కానీ షార్ట్ ఫిల్మ్ అంటేనే నీ ఐడియా ఆర్ కాన్సెప్ట్ చూసే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి కదా. కావాలంటే నువ్వు నాకు నేను పంపిన షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ ఇచ్చేయి. నువ్వు తొందర పడుకో, ఏది పడితే తీకు, కొంచెం టైం తీసుకో, మంచి స్టోరీ రాయి, ఆ డ్యూరేషన్ పెంచు. అట్లీస్ట్ నువ్వు చెప్పాలనుకుంటున్న ఆ 1 minute షార్ట్ ఫిల్మ్స్ని క్రిస్పీ స్టోరీస్గా డెవలప్ చేయరా. ఇంకా ఎనీ కంప్లైంట్స్? ఇవే నిన్ను డిమోటివేట్ చేయడం కాదురా, టైం తీసుకో, మంచి స్టోరీ రాయి, పక్కా క్లిక్ అవుద్ది. ఇంకోటి, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా. దీని గురించి నీ ఫ్రెండ్ ఎవరో నువ్వు తీస్తున్నావని షార్ట్ ఫిలిమ్స్ కావు షిట్ ఫిలిమ్స్ అన్నాడంట కదరా. బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే అన్నావు, దారిన పోయి కోన్ గీసుకో గుట్టంగాడు అంట. సరే శ్రద్ధ పెట్టి మంచి స్టోరీని అంతా షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు క్లిక్ కదా చూస్తాను. ఓకే, నేను ఇలాగే ఏదో వాడుతూనే ఉంటారా. ఓకే సార్, గుడ్. ఓకే, బాయ్. కావాలంటే నువ్వు నాకు నేను పంపిన షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ ఇచ్చేయి. ఇంత చెత్తగా ఉంది అంటారా బాబు షార్ట్ ఫిల్మ్? అసలు నేనే తీసానా ఇది? ఈ 1 minute షార్ట్ ఫిల్మ్ పేరుతో అసలుకి ఏం తీస్తున్నా నాకే అర్థం కావట్లేదు. బట్ చెప్పింది కరెక్ట్, కొంచెం టైం తీసుకొని తీస్తే బాగుంటుంది. ఏది పడితే అది తీసిస్తున్నా. షిట్. మంచి ఐడియా, స్ట్రైట్ వస్తే మా కొత్త షార్ట్ ఫిల్మ్ తీసా, ఇందాకే పంపాను, ఒకసారి చూడు. ఒక 10 minutes తర్వాత నేనే నీకు కాల్ చేస్తా, ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ చెప్పేదేముంది, షార్ట్ ఫిల్మ్ అస్సలు బాగాలేదు.
బెటర్ లక్ నెక్స్ట్ టైం రా.